వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను మీ రాణి ప్రత్యుష. జూబ్లీ హిల్స్ సంపన్న ప్రాంతమన్న పేరున్న ఆ నియోజకవర్గం మొత్తం ఓటర్లలో 195% బస్తీవాసులే. యూసుఫ్గూడ, వెంగళరావు నగర్, షేక్పేట్, ఎర్రగడ్డ, రహమద్ నగర్, బోరబండ డివిజన్లతో పాటు సోమాజిగూడలోని కొంత భాగం ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలవలేదు. ఇప్పుడు కొంతమంది కార్పొరేటర్లు పార్టీ మారినా గులాబీ క్యాడర్ చెక్కు చెదరలేదు. ఇదే బీఆర్ఎస్ ప్రధాన బలం. ఇక నియోజకవర్గంలోని 3,99,000 మంది ఓటర్లలో ఎక్కువ భాగం అంటే 1,33,000కు పైగా ముస్లిం ఓటర్లున్నారు. ఆ తర్వాత మెజారిటీ బీసీలదే. ఈ రెండు వర్గాలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఎన్నిక ఏదైనా ఎగిరేది గులాబీ జెండానే. ప్రత్యర్థులు ఎవరైనా దూసుకుపోయేది గులాబీ కారే. బీఆర్ఎస్ అంటే జూబ్లీ హిల్స్ అంటే బీఆర్ఎస్ అన్నంతగా పార్టీ ఉనికిని తిరుగులేని శక్తిగా నిలబెట్టాడు దివంగత మాగంటి గోపన్న. నాడు చేసిన సేవలనే ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన భార్య సునీతకు పట్టం కట్టి అసెంబ్లీకి గులాబీ కారులో పంపిస్తామని తెగేసి చెప్తున్నారు. ఎవరేమి ఇచ్చినా తీసుకుంటాం, ఓటు మాత్రం గులాబీ పార్టీకే గుద్దుతామని గుంపు మేస్త్రి గుండెలు అదిరేలా జవాబిస్తుంది జూబ్లీ హిల్స్. ఇవాళ మాగంటి సునీత గోపీనాథ్ గారు ఆమె ఒక వ్యక్తిగా కాదు, పార్టీగా ఈ ఎన్నికను మేము ఎదుర్కోబోతా ఉన్నాం. ఈ ఎన్నిక జరుగుతున్నది కూడా వ్యక్తుల మధ్యన కాదు. ఈ ఎన్నిక జరుగుతున్నది 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల పారదర్శక పాలనకు ఈ 2 ఏళ్లుగా జరుగుతున్న అవినీతి పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల రైతు బంధు పాలనకు 2 ఏళ్ల రాబంధు పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. ఇది వ్యక్తుల మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు. మేము జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించాలని అభ్యర్థిస్తూ, వారి గెలుపు వల్ల మీకు రాబోయేది ఏంటిది అంటే, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు మీరు జూబ్లీ హిల్స్లో గట్టిగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే విధంగా మీరు తీర్పునిస్తే తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలకి న్యాయం జరుగుతుంది, పేదలకు లాభం జరుగుతుంది. బీఆర్ఎస్ కు కంచుకోటైన జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గులాబీ శ్రేణులు ఉప ఎన్నిక ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఒకవైపు మాగంటి గోపీనాథ్ కుటుంబం, మరోవైపు పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా పేరుగాంచిన జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం ఊపందుకుంది. ప్రత్యర్థి పార్టీలు నిర్వహించిన సర్వేల్లోనూ ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడుతున్నారు. గోపన్న చేసిన మంచి పనులను స్మరించుకుంటూ ఆయన సతీమణి వెంట వేలాదిగా కదులుతున్నారు. దశాబ్ద కాలంగా వరుస విజయాలతో గులాబీ పార్టీ తిరుగులేకుండా నియోజకవర్గంలో దూసుకుపోతోంది. ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంలో ముందుకు సాగుతోంది. ఎన్నికల బరిలో ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కుయుక్తులు పనినా, అడ్డదారిలో కలిసి నడిచినా బీఆర్ఎస్ పార్టీ ముందు నిలవలేకపోతున్నాయి. దశాబ్దానికి పైగా గులాబీ జెండాను ఇక్కడి ఓటర్లు అక్కున చేర్చుకుంటూ వస్తున్నారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేల జాబితాలో ఒకరుగా నిలిచిన మాగంటి గోపీనాథ్ 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో వేల కోట్లు ఖర్చు చేసి నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గోపీనాథ్ సారథ్యంలో సంక్షేమం, అభివృద్ధి పథకాలతో ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ చెక్కుచెదరని స్థానాన్ని సంపాదించుకుంది. దివంగత మాగంటి గోపీనాథ్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 44% ఓట్ల షేర్ సాధించగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 43.94%తో గోపీనాథ్ కు జనాలు పట్టం కట్టారు. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల్లోనే కాదు, గడిచిన 2 సార్లు మెజార్టీ డివిజన్లలో గులాబీ జెండా పాగా వేసింది. జూబ్లీ హిల్స్ నుంచి హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్న మాగంటి గోపీనాథ్ మరణానంతరం ఆయన సతీమణి సునీతకు టికెట్ ఇవ్వడంతో గెలుపు లాంఛనమే కానుందన్న ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ సహా నేతలంతా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని నియోజకవర్గ ప్రజలు సాదరంగా ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కే మళ్లీ ఓటర్లు పట్టం కడతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
జూబ్లీహిల్స్ లో ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్ కు ఉన్న ఓటు బ్యాంకు ఏమాత్రం చెక్కుచెదరడం లేదు. గడిచిన 10 ఏళ్ల కాలంలో వచ్చిన ఎన్నికలే ఇందుకు రుజువు. గులాబీ కండువాతో మాగంటి గోపీనాథ్ నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీల ఉనికి లేకుండా చేశారన్నది రాజకీయ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. ఆయనపై ఎవరెన్ని కుట్రలు, తిరుగుబావుట ఎగురవేసినా గులాబీ జెండాతో నియోజకవర్గ ప్రజలను అభివృద్ధి వైపు నడిపించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటింటికి వెళ్లి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. పండుగ ఏదైనా బహుమతులను అందజేసి అందరివాడుగా మాగంటి నిలిచారు. అదీగాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలోనే పార్టీ బూత్ స్థాయిలో పటిష్టంగా ఉంది. లోకల్ క్యాడర్ గట్టిగా ఉండడం, గోపీనాథ్ భౌతికంగా దూరమైన ఆయన పార్టీపై నిబద్ధతను, బీఆర్ఎస్ పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా గులాబీ శ్రేణులు కంకణబద్దులై కదం తొక్కుతున్నారు. ఎమ్మెల్యే ఎన్నిక నుంచి కార్పొరేషన్ ఎన్నికల దాకా బీఆర్ఎస్ పాగా వేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి గడిచిన 2 సార్లు మెజార్టీ డివిజన్లను బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. 7 డివిజన్లలో 1-2 మినహా అన్ని డివిజన్లలో గులాబీ పార్టీకి చెందిన కార్పొరేటర్లే ఉన్నారు. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాటి టీఆర్ఎస్ 99 స్థానాలు కైవసం చేసుకుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యూసఫ్గూడ, బోరబండ, రహమత్ నగర్, వెంగళరావు నగర్, షేక్పేట, సోమాజిగూడ డివిజన్లు గులాబీ సొంతం కాగా 2020 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో షేక్పేట, ఎర్రగడ్డ డివిజన్లు మినహా మిగిలిన డివిజన్లలో బీఆర్ఎస్ సత్తా చాటింది. గులాబీ పార్టీ నుంచి గెలిచిన ఒకరిద్దరు ఇతర పార్టీలో చేరినా డివిజన్లలో తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ అవతరించింది. బలమైన క్యాడర్తో ఉప ఎన్నికల్లోనూ తమ సత్తా చాటుతామని శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ బడే భాయ్ అడుగుజాడల్లో గల్లీ చోటే భాయ్ నడుస్తున్నాడు. కాకపోతే రివర్స్ గేర్లో పోతున్నాడు. బీజేపీపై ఎగిరిపడుతున్న కాంగ్రెస్ అగ్రనాయకత్వం తెలంగాణలో జరుగుతున్న ఈ దారుణాన్ని చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. ఎదుటి వాళ్లకు చెప్పేందుకు నీతులు అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ ధోరణి. బహుళ అంతస్తుల భవనాల్లో ఎక్కువ ఓట్లు ఉండడం సహజమేనని ఎన్నికల యంత్రాంగం సమర్థించుకోవడం మరో దారుణం. బీహార్లోనేమో జరిగింది ఓట్ చోరీ. అంటే ఉన్న వాళ్ళ ఓట్లను రాహుల్ గాంధీ గారు మొత్తుకుంటూ ఉంటారు, ఓట్ చోరీ అని. అక్కడ జరిగిందేమో ఓట్ చోరీ అంటున్నారు రాహుల్ గాంధీ. ఇక్కడ చోరు ఓట్లు, మొత్తం దొంగ ఓట్లు. అది ఓట్ చోరీ, ఏ చోర్ ఓట్. చోరీ అనే పదం తనకే పేటెంట్ అనుకుంటున్నాడేమో ఈ గుంపు మేస్త్రి. ఒకప్పుడు ఓటుకు కోట్లు చోరీ, ఇప్పుడు ఓట్ల చోరీ. చోరీ చోరీ చుప్కే చుప్కే అంటూ దొంగతనం తన పేటెంట్ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో ఓటు చోరీ యథేచ్ఛగా జరుగుతోంది. ఈ 43 ఓట్లున్నాయని చెప్తే ఆ అపార్ట్మెంట్లో ఉండే ఒక మహిళ, అక్కడ వారు నివాసం ఉంటున్నారు, వీరెవరైనా మీకు తెలుసా ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నారా అని వారిని అడిగితే వారు ఇచ్చిన సమాధానం దయచేసి మీరు వినండి. అసలు ఎవరు తెలియదండి. అసలు కంప్లీట్గా ఎంటీ. కొత్తగా వచ్చాము అందరం కొనుక్కుని, ఇందులో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుక్కుని. ఇంతకుముందు ఎవరున్నారనేది ఎవరికి తెలియదు. ఆల్మోస్ట్ 1.5 year నుంచి ఇది ఆక్యుపై అయింది. బిఫోర్ దట్ ఎవరున్నారు ఏంటనేది ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు. అందరూ నాన్ లోకల్ నుంచి వచ్చిన వాళ్ళమే, లైక్ ఈ సరౌండింగ్స్ నుంచి వచ్చిన వాళ్ళం అయితే కాదు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే, ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళు అయితే ఎవరు లేరండి. సో ఎవరికి తెలియదు అపార్ట్మెంట్ లో ఈ బిల్డింగ్ ఉన్న వాళ్ళు. అండర్ కన్స్ట్రక్షన్ నుంచి చూసాం అందరూ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడే వచ్చి చూసాం. బిఫోర్ దట్ ఏ ఇల్లు ఉన్నదని ఎవరికి తెలియదు, ఎవరున్నారు అనేది కూడా తెలియదు. ఇది బూత్ నంబర్ 125. ఒకటే ఇంట్లో 23 ఓట్లు. మాకు డౌట్ వచ్చి మళ్ళీ అక్కడ పోయాం. ఇంటి ఓనర్ పేరు నారాయణ గారు. ఆ నారాయణ గారు ఆయన చెప్పిన మాట మాకు, మా పార్టీ కార్యకర్తలకి, ఈ 23 ఓట్లలో నాకు ఏ ఒక్కటి కూడా నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అని వారు చెప్పారు. అట్లాగే అక్కడ ఉండే కేబుల్ ఆపరేటర్ ఉన్నారు, అట్లాగే ఆ పక్కింట్లో ఉండే ఆయన ఉన్నారు. ఆపరేటర్గా నేను చేయబట్టి కేబుల్ ఆపరేటర్గా చేస్తున్నాను. ఈ నారాయణ అనేటైన మొన్న అంటే ఒక 15 years తర్వాత వచ్చాడు, ఇక్కడ కొనుక్కున్నాడు 60 గజాల ప్లేస్ అని. ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు, వీళ్ళు 26 ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే పరిశానలో ఉన్నాడు. ఇంకోటి ఆయన అడుగుతున్నాడు, అసలు నాకే తెలీదు ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి. సో నారాయణ గారి ఇంట్లో ఓట్లు ఉన్నట్టు ఆయనకే తెలియదు. ఎలక్షన్ కమిషన్ మాత్రం 23 ఓట్లు ఉన్నాయని చెప్తుంది. ఆ 23 ఓట్లు ఎవరివో ఆ ఇంటి ఓనర్ కూడా తెలియదు.
ఇది కేబుల్ ఆపరేటర్ గారు అక్కడ ఉన్నాయని చెప్తుంది. అది కూడా ప్లే చేయండి. ఇల్లు 80 గజాలు, ఇది G+3. నిన్న ఇదేమైందంటే లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది, మిగతా రెంటర్స్ 2 ఉండాలి, 3 టోటల్ 3 ఓట్లు. ఈ మిగతా వాళ్ళు చూపెట్టిన ఇల్లు ఎవరని అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు దీనిలోకి వెళ్ళి అన్నాడు. చెప్పిండు ఓనర్ అడిగిన మీరు గుర్తుపడతారా, మీ దగ్గర రెంట్కుంటున్నా ఉన్నారా ఇంతకుముందు తెలుసు అంటే నాకు ఈ ముఖాలు ఎవరు తెలియదు, నేను ఫస్ట్ టైమే చూస్తున్నా. బీజేపీ చేస్తే తప్పు, కాంగ్రెస్ చేస్తే ఒప్పైపోదు కదా. కేంద్రంలోని బీజేపీ అర్హులైన ఓటర్లను జాబితాలోంచి తొలగిస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అనర్హులను జాబితాలోకి దూరుస్తోంది. రెండూ కూడా ఓటమి భయంతో పన్నిన పన్నాగాలే. ఇది 100కి 100 నిజం. ఉప ఎన్నిక జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో ఓటరు జాబితాలో గోల్మాల్ జరుగుతోంది. 246 బూత్ కి ఏదైతే నేను ఇన్ఛార్జ్ గా ఉన్నానో ఆ బూత్ లో ఒక్క ఇంటి పేరు మీద ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు 43 ఓట్లు ఒక్క ఇంటి పేరు మీద వేసుకోవడం జరిగింది. ఇలా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ గురించి మాట్లాడుతా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు. ఇది ఓట్ చోరీయా కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా ఒక్క ఇంటి మీద 43 ఓట్లు ఎక్కడన్నా ఉంటాయా? ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నాను ఒక భయంతోని, ఇలా దొంగోట్లతోనైనా గెలవాలని ఒక ఆలోచనతోని ఇలా ఒక్క ఇంటి పేరు మీద 43 ఓట్లు ఏపిచ్చి నమోదు చేసుకున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు, మొన్న దొంగ ఓటర్ ఐడీలు, దొంగ ఓట్ల కార్డుని ఇలా పంచడం జరిగింది. అంటే ఇవేనా దొంగ ఓట్లు నేను అడుగుతా ఉన్నాను. ఇట్లాంటి దొంగోట్లు ఎన్నో ఉన్నాయి. మీరు ఎన్ని దొంగ నాటకాలు చేసినా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా, కేసీఆర్ గారి జెండా, గోపీనాథ్ గారి సతీమణి ఇవాళ సునీత గారు గెలవబోతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, దివంగత మాగంటి గోపీనాథ్ స్థానంలో ఆయన సతీమణి సునీతను బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టడంతో ఆమె విజయం ఖాయమనే మాట మొదటి నుంచి వినబడుతోంది. అయితే ఓటరు తీర్పును హూందాగా ఆమోదించే సత్సంప్రదాయం లేని కాంగ్రెస్ నయానో భయానో గెలవాలని ఎత్తులు వేస్తోంది. అందుకు ఓటర్ జాబితాలో తారుమారు చేసే పనికి పూనుకున్నది. ఒక ఇంట్లో అనేక ఓట్లు, నిర్మాణమే కాని అపార్ట్మెంట్లో డజన్ల కొద్దీ ఓట్లు, స్థానికేతరులకు జూబ్లీహిల్స్ లో ఓట్లు, ఒక్కొక్కరి పేరు మీద 3 ఓట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ లీలలెన్నో. ఇక్కడ మీరు చూస్తే ఈ హౌస్ నంబర్ 118లో ఒక కాంగ్రెస్ లీడర్కి సంబంధించిన ఇల్లు ఇది. 32 ఫేక్ ఓట్లు రిజిస్టర్ అయినాయి. ఎవరెవరు ఉన్నారు ఇంట్లో అని చెప్పి మేము వాళ్ళ ఓటర్ ఐడి కార్డ్స్ కూడా తీసి చూసినాం. వీళ్ళెవరు ఏంటి ఇంట్లో ఉండే ఓటర్ లిస్ట్లో ఉండే పేరు. యూ షుడ్ సీ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ హియర్. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇన్ దేవరకొండ మిరియాల అశోక్, ఫాదర్ ఇస్ మిరియాల సత్తయ్య గారు. 2024లో మిరియాల అశోక్ గారికి అక్కడ ఓటు ఉంది దేవరకొండలో. మొన్న సెప్టెంబర్ 2 రోజు ఒకటే రోజు 1000 ఓట్లు యాడ్ చేశారు. ఒక్కటే రోజు ఒక ఓటు దేవరకొండలో ఉంది, రెండో ఓటు జూబ్లీహిల్స్లో ఈ హౌస్ నెంబర్ 118లో ఉంది. వెంకటేష్ బిక్కిన ఒక ఓటేమో ఆయనకి మరి ఖైరతాబాద్లో ఉంది, ఇంకో ఓటేమో జూబ్లీహిల్స్లో ఉంది, ఇదే ఇంట్లో ఉంది. మూడవది రమేష్, ఒకరి ఓటేమో వారికి నాగర్ కర్నూల్లో ఉంది, గద్వాల్లో ఉంది కాన్స్టిట్యున్సీ. ఇప్పుడేమో వారి ఓటు ఒకటే రోజు 1000 సంఖ్యలో రాయించిన ఓట్లలో రమేష్ గారు, వెంకటేష్ గారు, మిరియాల అశోక్ గారు ముగ్గురిది కూడా మొన్న రాయించారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర ఇట్లాంటి ఓట్లు 2000 ఓట్లు మేము లిస్ట్ ఇచ్చాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా 28,000 దొంగ ఓట్లు తమ దృష్టికి వచ్చినట్లు బీఆర్ఎస్ ఆధారాలతో సహా బయటపెట్టింది. ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో ఉంచిన సమాచారం ఆధారంగానే వారు ఆరోపణలు చేస్తున్నారు. బీహార్లో ఒకే ఇంటి నెంబర్ మీద ఎక్కువ మంది ఓటర్లు నమోదై ఉండటం గురించి హంగామా చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఇక్కడ 80 గజాల ఇంటిలో 24 మంది ఓటర్లు నమోదు కావడం గురించి మాట్లాడకపోవడం విచిత్రం. ఓ అపార్ట్మెంట్ చిరునామాతో 44 మంది పేర్లుంటే అందులో 2 మాత్రమే దొరికారు. మిగతా 42 మంది ఎక్కడున్నారు? అసలు అపార్ట్మెంట్ లేని చోట కూడా ఆ అడ్రస్ లో ఓటర్లున్నారు. ఇవన్నీ జవాబులేని ప్రశ్నలు. జూబ్లీహిల్స్ ఓటర్ల అవకతవకలు అన్ని ఇన్ని కావు, తవ్వే కొద్దీ బయటపడుతుండడం విశేషం. మొత్తం 400 బూత్లలో ఓట్ల గోల్మాల్ జరిగినట్టు బీఆర్ఎస్ జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. మోదీ పంజరంలో చిక్కుకున్న ఈసీ చిలక ఇంకా నోరు తెరవలేదు. ప్రజాస్వామ్యం అనేది ఓటు అనే ఇరుసు మీద తిరిగే చక్రం లాంటిది. ఓటు వీగిపోతే మొత్తంగా ప్రజాస్వామ్యమే అర్ధరహితమవుతుంది.
అందుకే ఓటింగ్ ప్రక్రియపై ముఖ్యంగా ఓటరు జాబితాపై చెక్కు చెదరని విశ్వసనీయత, అంతకు మించి పారదర్శకత అవసరం. ఇందులో ఏ మాత్రం తేడా జరిగినా అంతిమ ఫలితం అనుమానాస్పదం. అర్హుల ఓట్లు తొలగించడం ఎంత నేరమో బోగస్ ఓట్లతో గెలవాలనుకోవడం కూడా అంతే నేరం. ఈ రెండు ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కావు. జూబ్లీహిల్స్ కోసం కాంగ్రెస్ బీజేపీలు మళ్లీ బరితెగించాయి. బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక చీకటి దోస్తికి తెరతీశాయి. మైనార్టీల ఓట్ల కోసం ఎన్నికలకు మతం రంగు పులుముతున్నాయి. కబ్రస్థాన్ విషయంలో కాంగ్రెస్ అబ్రకదబ్ర రాజకీయం ఎందుకోసం? అటు జాగ ఇవ్వగానే ఇటు బీజేపీ వచ్చి జగడం పెట్టడంలో కుట్రేంటి? అసలు శ్మశానానికి వివాదాస్పద స్థలాల కేటాయింపు వెనక మతలబేంటి? ఎన్నికల వేళ మైనార్టీలను మభ్య పెట్టడానికైనా రెండు పార్టీల కుట్రలని, ఓట్ల పోలరైజేషన్ కోసం జాతీయ పార్టీలు కుమ్మకై స్కెచ్ గీస్తున్నాయా? అయితే మీకు లేదంటే మాకు అన్నట్లుగా ఒప్పందం చేసుకున్నాయా? జూబ్లీహిల్స్లో తోడు దొంగల అక్రమ బంధంపై జనం మాట ఏంటి? పేరుకు రెండు జాతీయ పార్టీలు, కానీ ఆ రెండు పార్టీలకు ప్రజలు అక్కర్లేదు, ప్రజల బాగోగులు అక్కర్లేదు. ఎంతసేపు ఓట్ల రాజకీయమే. ఎన్నికలొస్తే చాలు రాబందుల్లా వాలిపోతారు. జనం మీద ఎక్కడా లేని ప్రేమ పొంగుకొస్తుంది. ఎన్నికల కోసం అడ్డగోలుగా తాయిలాలు విసరడం, ఆ తర్వాత జనాన్ని ఏమార్చటం రెండు జాతీయ పార్టీలకు వెన్నుపోటుతో పెట్టిన విద్య. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ మరోసారి కాంగ్రెస్, బీజేపీ అక్రమ దోస్తీ కట్టాయి. విలువలను నడిబజార్లో మర్డర్ చేసి తెర వెనక చీకటి మైత్రి కుదుర్చుకున్నాయి. జెండాలు ఎజెండాలను పక్కన పడేసి ఛాతీలు అలుముకుంటున్నాయి. గత 22 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి ఊడపొడిచింది ఏముంది? రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు ఇటు కదిలిందా? కూల్చివేతలు, జనం వెతలు తప్ప ఈ ప్రభుత్వంలో చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? బుల్డోజర్లతో పేదోడి గూడును నేలమట్టం చేయటం తప్పించి కాంగ్రెస్ పాలకులు నగరాన్ని ఉద్ధరించిందేమీ లేదు. 10 ఏళ్లు ఒక వెలుగు వెలిగిన హైదరాబాద్ నగర ప్రతిష్ట ఇప్పుడు కనుమరుగైపోయింది. హైదరాబాద్లో బతికే ఎవరినైనా అడగండి, నగరంలో మౌలిక వస్తువులు ఎంత దారుణంగా దిగజారిపోయాయో పూసగుచ్చినట్టు చెబుతారు. మన నగరాన్ని ఎంత విధ్వంసం చెయ్యాలో అంతా చేసేసి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ కొంగజపాలు చేస్తోంది. 100 తీర్థయాత్రలు చేసొచ్చిన పిల్లి వేషం కట్టింది. మేం పుణ్యాత్ములం, మాకే ఓటేయండి బాబు అంటూ సిగ్గు లేకుండా అడుక్కుంటోంది. అసలే హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మంట మీదున్నారు. చెయ్యి గుర్తు కనిపిస్తేనే నగరవాసులు నిప్పులు చెరుగుతున్నారు. హామీలన్నీ మూసీలో కలిపేసి మళ్లీ సిగ్గు లేకుండా ఓట్లెలా అడుగుతారంటూ జనం ముఖం పట్టుకుని నిలదీస్తున్నారు. దాంతో ఏమీ పాలుపోక తన పాత మిత్రుడు, చీకటి మిత్రుడైన బీజేపీతో మళ్లీ చేయి కలిపింది కాంగ్రెస్ పార్టీ. జూబ్లీహిల్స్ ప్రజల కోసం విలువలన్నీ విడిచేసి సిగ్గుశరం శ్మశానానికి వదిలేసి రెండు పార్టీలు దుర్రాజకీయం చేస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక ఓట్ల పోలరైజేషన్ కు తెగబడ్డాయి. కీలకమైన మైనార్టీల ఓట్ల కోసం జూబ్లీహిల్స్ ఎన్నికకు మతం రంగు పులుముతున్నాయి. ఎన్నికల ముంగిట్లో మైనార్టీలపై ఎక్కడా లేని ప్రేమ పొంగుకొచ్చింది కాంగ్రెస్ పార్టీకి. కబరస్థాన్ కోసం షేక్పేట్లో 2500 గజాల స్థలాన్ని ఇస్తున్నట్టు బిల్డప్ ఇచ్చింది. కానీ తర్వాత ఏం జరిగింది? అది డిఫెన్స్ వాళ్ల స్థలమట. మా ప్లేస్ కబరస్థాన్ కు ఎలా కేటాయిస్తారంటూ ఆర్మీ వాళ్లు వచ్చి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. చూసారా కాంగ్రెస్ పార్టీది ఎంత ఘరానా మోసమో? ఎలక్షన్ కోడ్ వచ్చే 2 గంటల ముందు మరో జిమ్మెక్కు చేశారు. ఈసారి ఎర్రగడ్డలో 700 గజాల స్థలం ఇస్తున్నట్టు కాంగ్రెస్ పాలకులు ప్రకటించారు. ఇక ఆ స్థలం ఎక్కడుందో తెలుసా? కరెక్ట్ గా జనావాసాల మధ్యలో. అంటే ఉద్దేశపూర్వకంగానే వివాదాస్పదమైన స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ ముస్లింల శ్మశాన వాటిక కోసమని కేటాయించింది. ఇది దగా కాదా? ఇలా జాగా ఇచ్చారో లేదో అలా బీజేపీ వాళ్లు అక్కడొచ్చి వాలిపోయారు. అపార్ట్మెంట్ల మధ్యలో శ్మశానానికి స్థలం ఎలా ఇస్తారని బీజేపీ లీడర్లు తెగ గుండెలు బాదుకుంటున్నారు. ఇంకా అర్థం కాలేదా రెండు పార్టీల కపట నాటకం? నువ్విచ్చినట్టు నటించు, నేను వ్యతిరేకించినట్టు నటిస్తా అన్నట్టుగా డీల్ కుదిరింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గమైతే మీకు, లేదంటే మాకు అన్నట్టుగా కాంగ్రెస్, బీజేపీలు ఒప్పందాలు చేసుకున్నాయి.
ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ఈ కుట్రలన్నీ చేస్తోంది. అందులో అనుమానం లేదు. అందుకే ఆదరాబాదరాగా అనాలోచితంగా కబరస్థాన్ కోసం వివాదాస్పద స్థలాలు కేటాయించింది. నిజానికి 3 ఏళ్ల కిందటే నాటి కేసీఆర్ ప్రభుత్వం ముస్లింలు, క్రిస్టియన్ల శ్మశాన వాటికల కోసం మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 125 ఎకరాలు కేటాయించింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 2500 గజాల స్థలంతోనే ముస్లింల ఓట్లు కొల్లగొడదామని చూస్తోంది. కాంగ్రెస్ అంటేనే ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో లాక్కోవడం. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడానికి ఆదరాబాదరాగా మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక హడావుడిగా ముస్లిం సోదరులను మోసం చేయడానికి 2500 గజాల స్థలం వారికి ఏదో కేటాయిస్తున్నాం శ్మశాన వాటిక కోసం అని చెప్పి ఆదరాబాదరాగా ఏదో ప్రయత్నం చేసింది. కానీ ఏం జరిగింది? అనాలోచితంగా ఆదరాబాదరాగా ఏ పని చేసినా అల్టిమేట్గా మళ్ళీ ప్రజలు దానిలో ఉన్న నిజాన్ని తెలుసుకుంటారనే విషయం అర్థమైంది. ఇవాళ ఆ ల్యాండ్ ఏదైతే మీరు అలాట్ చేశామన్నారో వాస్తవం ఏంది? 2.5-3 ఏళ్ల కిందట కేసీఆర్ గారు 125 ఎకరాలు ముస్లింలకి, క్రిస్టియన్లకు శ్మశాన వాటికల కోసం హైదరాబాద్లో జాగా లేదు కాబట్టి మేడ్చల్లో అట్లాగే రంగారెడ్డి జిల్లాలో కేటాయించిన విషయం మీ అందరికీ తెలుసు. అవన్నీ కాదని కేవలం 2500 గజాలతోనే మరి ముస్లిం సోదరుల మనసు గెలుచుకుందామనే ఒక దుర్మార్గమైన దురాలోచనతో కాంగ్రెస్ ఏదైతే ప్రయత్నం చేసిందో అక్కడ ఈరోజు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనుకకు తీసుకునే వరకు అక్కడ ఆర్మీ వాళ్ళు వచ్చి ఈ ల్యాండ్ మాది అని గొడవ పెట్టి మొత్తానికి ఇది కాంగ్రెస్ మోసానికి ఒక ప్రతీకగా, కాంగ్రెస్ ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటుంది అనే దానికి ప్రతీకగా కనబడతా ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ చేసిన ఈ మోసాన్ని ఇటు మైనారిటీలు అటు మెజారిటీ ప్రజలు అందరూ కూడా గమనించి వారికి బుద్ధి చెప్పాలని కోరుతాం. ఇటు కాంగ్రెస్ సర్కార్ కుట్రలపై ముస్లింలు తీవ్రంగా మండిపడుతున్నారు. చెయ్యికి ఓటేస్తే చెయ్యిస్తారని మరోసారి రుజువైందంటూ నిప్పులు చెరుగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అదే మోసం, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనూ అదే మోసం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు ముస్లింలు. ప్రశాంతంగా ఈ అపార్ట్మెంట్లో ఒక 1300 ఫ్యామిలీలు ఉన్నాయి. పక్కన కల్పతరులో ఒక 700 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎదురుగా ఎర్రగడ బస్తీల్లో చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు. పక్క కాలనీలు కూడా చాలామంది ఉన్నారు. ఈ కాలనీల మధ్యలో ఒక లేని శ్మశానం తీసుకొచ్చి, అది హిందూ శ్మశానం అవ్వండి, ముస్లిం శ్మశానం అవ్వండి, ఏ శ్మశానమైనా ఇక్కడ తీసుకొచ్చి పెడితే ప్రశాంతమైన వాతావరణం ఉండదు కదా. రాత్రి నిన్న ఈ విషయం తెలిసిన తర్వాత నాకు నైట్ అంతా ఇవే కళ్ళు. దయచేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి నేను చెప్తున్నాను, ఈ ఏరియాలో మా నివాసితుల మధ్య ఈ శ్మశానాన్ని మాత్రం తీసుకురావద్దండి. బ్రిగేడ్ సిటాడిల్కి కల్పతరుకు మధ్య ఉన్న ఎగ్జిట్ గేట్ అనేది పబ్లిక్ పాసేజ్ కోసం అని చెప్పి జిహెచ్ఎంసీ వాళ్ళకి గిఫ్ట్ డీడ్ చేశారు. కానీ ఈరోజు చెప్పా పెట్టకుండా నిన్న మార్నింగ్ 8 o'clockకి మన జిహెచ్ఎంసీ అఫీషియల్స్, పోలీస్ వాళ్ళు ప్లస్ కలెక్టర్ వీళ్ళందరూ వచ్చి కూడా ఏంటంటే ఆ పర్టికులర్ గేట్ బ్రేక్ చేయడం జరిగింది. వాళ్ళు చేసిన యాక్టివిటీస్కి రెసిడెంట్స్ అంతా భయపడి అప్పటికప్పుడు మేము ఎంసీ తరఫున ఒక మీటింగ్ పెట్టుకొని లీగల్గా ఫైట్ చేస్తున్నాము. వీఆర్ గోయింగ్ టు ఫైట్ అగెన్స్ట్ దిస్ పర్టికులర్ వన్. వీఆర్ నాట్ గోయింగ్ టు అలో దిస్ పాసేజ్ ఫర్ గ్రేవ్యార్డ్ ప్యాసేజ్ పర్పస్ ఇవ్వడానికి మేము ఇష్టపడతలేదు. ఓ కోహినూర్ గ్లాస్ ఫ్యాక్టరీ ఉన్నటువంటి గోడను తొలగించి నివాసాల మధ్యలో ఉన్నటువంటి ఈ స్థలంలో కబ్రస్థాన్ ఇవ్వడం అనేది ఇది ప్రజల యొక్క పూర్తిగా వ్యతిరేక చర్య. ఈ ప్రభుత్వం ఇటువంటి చర్య తీసుకోవడం చాలా తప్పు. ఇక్కడంతా మేము దీని మీద నిరసన వ్యక్తం చేశాం. వెంటనే ప్రభుత్వం ఈ యొక్క ఇచ్చినటువంటి ఏవైనా ఆర్డర్స్ ఉంటే వెనక్కి తీసుకోవాల్సిందిగా మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక జనావాసాల మధ్య చిచ్చు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు ఎర్రగడ్డ వాసులు. ప్రశాంతమైన వాతావరణాన్ని ఎందుకు పగబడుతున్నారని ఫైర్ అవుతున్నారు. చూశారుగా, ఇది డ్రామా, ఇది స్కెచ్. ఓట్ల కోసం ముళ్లపందిని కూడా కౌగిలించుకునే టైప్ కాంగ్రెస్, బీజేపీది. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు, ఎందుకైనా దిగజారుతారు. ఈ 2 పార్టీలను మళ్లీ నమ్మితే మోసమే సుమి. జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయ, బీ కేర్ఫుల్. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.